హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? రండి రండి, ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక చోటికి తీసుకెళ్తాను. ఇప్పుడు మనం చూసే ఎంట్రన్స్లోది మండపం అండి, నృత్య మండపం. రాజనర్తకీలు నృత్యం చేసే మండపం అనమాట. నెక్స్ట్ మనకు అక్కడ పెద్ద ఆయన కనిపిస్తున్నారు కదా, ఆ మండపాన్ని 30 కాళ్ళ మండపం అంటారనమాట. ఇది 30 స్తంభాలతో ఉందండి. 6 వరుసల్లో 5 స్తంభాలతో కలిపి ఇది మొత్తం 30 కాళ్ళ మండపం అండి. ఆ తాతగారి పేరు మస్తాన్ గారు. ఆయన మనకి అక్కడ వివరిస్తారు. చూడండి, పైన చాప బొమ్మలు, కింద ఇవేవో సంకేతాలని చెప్పారు ఆయన. వాళ్ళు అంటే రాజులు దాచుకున్న నిధికి సంకేతాలలాగా గుర్తులని చెప్పారు. నాకు తెలిసింది, నేను విన్నది చెప్తానండి. ఈ వీడియో కనుక ఇంట్రెస్ట్గా ఉంటే మొత్తం చూసేయండి. చూడండి, పైన చూపిస్తున్నారు చాప బొమ్మలు. ఇక్కడ 2 చేపలు ఉన్నాయండి, నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చిన్న చేప ఉంది, ఇంకోటి పెద్ద చేప ఉంది. ఆ బొమ్మలన్నీ నిధి కోసం రాజులు వేసుకున్న సంకేతాలని ఆ పెద్ద ఆయన చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఆయన అటువైపు చూపిస్తున్నారు కదా, అదంతా కూడా రాజనర్తకీమణులు ఉండే ఇల్లు అంటండి అటువైపు అప్పట్లో. చూడండి, పైన ఇంకా తాబేలు బొమ్మ, కొన్ని చిత్రాలు ఉన్నాయండి. తాబేలు, చేపలు, అలాగే కొన్ని చిత్రాలు ఉన్నాయన్నమాట మనకు అక్కడ ఎదురు బెదురు చూసుకుంటున్నట్టు. చూడండి, ఇప్పుడు మనకి ఎదురుగా ఒక చీకటి గది కనిపిస్తుంది కదా, అదేనండి కత్తుల బావి. దేవాలయ గర్భగుడిలా కనిపిస్తుంది మనకి. ఈ మండపానికి మొత్తం 5 ముఖద్వారాలు ఉన్నాయండి. మనకి ఎంట్రన్స్ కాకుండా 5 ముఖద్వారాలు ఉన్నాయి. ఇది పల్నాడు జిల్లాలో ఉందండి. చూడండి, ఆ ఫస్ట్ ముఖద్వారం నుంచి మనం లోపలికి వస్తే మనకు మధ్యలో స్టార్టింగ్లో వచ్చేది హోమ మండపం. అంటే హోమాలు యాగాలు చేస్తారు కదా, అది హోమ మండపం అనమాట. పైన చూడండి, పద్మం ఆకారం ఉంది. ఇది హోమ మండపం అంటండి. గుళ్ళో హోమాలు జరిగినప్పుడు మధ్యలో హోమం చేస్తూ చుట్టూ కూర్చునేవాళ్ళంట. అంతేకాకుండా ఈ హోమ మండపంలో చుట్టూ మన గోడల మీద అనేక రకాల దేవుడి చిత్రాలు కనిపిస్తాయి, మీరు అందరూ చూడొచ్చు. విష్ణుమూర్తి, బలరాముడు, బుద్ధుడు, ఇంకా అలాగా కొన్ని రకాల బొమ్మలు కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇటువైపు ఇంకో ముఖద్వారం ఉంది. ఇంకా మనకు కనిపించేదేనండి చీకటి కత్తుల బావి. ఇంకా మధ్యలోకి వస్తే ముఖద్వారానికి అది ఇంకో 2వ మండపం అండి. ఫస్ట్ మండపం ఏమో యోగశాల. చూడండి, చిన్ని కృష్ణయ్య, వెన్నముద్ద కృష్ణయ్య ఈ టెంపుల్లో ఉండే విగ్రహం అండి. చిన్ని కృష్ణయ్య విగ్రహం కాలక్రమేణా శిథిలావస్థకు వస్తున్నప్పుడు ఇది చెంకిస్తాన్ అనే గ్రామంలో ఈ విగ్రహాన్ని గోపీనాథ స్వామి ఆలయంలో పెట్టి పూజలు నిర్వహిస్తున్నారండి. ఇప్పటికే ఆ గుడి ప్రాచీనంలో ఉంది. ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు గుడి డెవలప్మెంట్కి తీసుకున్నారని తెలిసింది. విగ్రహం మాత్రం చూడడానికి చాలా బాగుంటుందండి. వెన్నముద్ద పట్టుకున్న కృష్ణయ్య, హోమం చేసే మండపం. ఇది మనకి నెక్స్ట్ ఎంట్రన్స్. దీనికి కూడా ఇక్కడ మనకు ఆయన కొన్ని సింహం బొమ్మలు చూపిస్తున్నారు. సగం బయటికి సగం లోపలికి ఉంది చూడండి అని చెప్పి. అంటే తోక భాగం ఒకవైపు, తల భాగం ఒకవైపు ఉందన్నమాట. లోపల కూడా విగ్రహాలు మనకి కనిపిస్తాయండి. టార్చ్ ఏడు చూపిస్తారు ఆయన. ఇక్కడ కొన్ని విచిత్రమైన బొమ్మలు కనిపిస్తున్నాయి. ఆయన మనుషుల బొమ్మలు అంటే ఏదో మరి చెక్కారంటున్నారు. ఇక్కడ ఇప్పుడు నేను నుంచున్నది ఎదురుగా గర్భాలయం అండి. ఆ గర్భాలయ గోడకే అద్దం పెట్టి వాళ్ళని ట్రాప్ చేశారనమాట. ఇదిగోండి, ఈ గది ట్రాప్ వేసిన గది అనమాట. ఇందులో మనకి విష్ణుమూర్తి బొమ్మ, మత్స్యావతారం, రాముల వారి బొమ్మ, బుద్ధుడి బొమ్మ కనిపిస్తాయండి. చూడండి, చాప బొమ్మ. ఆ తాతగారు టార్చ్ లైట్ వేసి మనకు అన్ని వివరంగా చూపిస్తున్నారు. ఇప్పుడు నేను నుంచున్నది ట్రాప్ వేసిన గది అనమాట. ఇక్కడ మనం గుమ్మం దగ్గర ఎంట్రన్స్లో నాపరాయి ఉంటుందండి. ఆ నాపరాయికి నేతి పూసి ఉంచేవాళ్ళంట. అక్కడ కాలు వేస్తే అక్కడ గర్భాలయంలో ఉన్న బావిలో జారిపడేటట్టు ట్రాప్ వేసేవాళ్ళంట. ఇప్పుడు మనం నుంచున్నది బావి ఉన్న గదండి. మనం ఇప్పుడు బావి మీద ఉన్నాం అనమాట. ఆ బావిని కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల పూర్తి చేశారనమాట. చూడండి, ఇక్కడ మనకి కార్నర్లో ఆయన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందని స్తంభం వెనకాల చూపిస్తారు మనకి ఇక్కడ. ఇప్పుడు నేను ఆయన అదే అడుగుతున్నానండి. చూడండి, అక్కడ మనకు లైట్ వేసి చూపిస్తున్నారు. అదిగోండి, కార్నర్లో లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. గోడకి అతుక్కున్నట్టు ఉంటుందండి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం లోపల వైపు. ఇది గర్భాలయంలో ఉందండి లోపల విగ్రహం మనకి. అదిగోండి, కనిపిస్తుందా మీకు? నేను పాయింట్ చేస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడేమో విష్ణుమూర్తి ఉన్నారు. మనకి ఇంకా తాండవం చేస్తున్న కృష్ణుడు, ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయండి. ఒకసారి వస్తే మొత్తం ఆ గోడల మీద ఉన్న విగ్రహాలన్నీ కూడా మీరు దర్శించండి. ఇంకా ఇలా మనం బయటకు వచ్చేస్తే ఇది మనకి 60 అడుగుల లోతు అంటండి. ఈ బావి 60 అడుగుల లోతు ఉందంట. ఇంకా ఆయన మనకి ఏం చెప్తున్నారంటే, ఈ వీటిని తుమ్మ జిగురు, గుడ్డు సొన, కరక్కాయ పొడి,
గానుగ సున్నంతో కలిపి ఈ బండరాళ్ళ మధ్యన అతుక్కోవడానికి రాశారంటండి. ఈ గుడి నిర్మాణానికి వీళ్ళు అప్పట్లో సిమెంట్ అవన్నీ లేవు కదా, గుడి నిర్మాణానికి అవన్నీ వాడారంట. చూడండి, ఇంకా పైన మనకి ఉన్న విచిత్రమైన బొమ్మలు ఆయన చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఏనుగు తొండం పైకెత్తి ఉన్నటువంటి ఈ రాయి మనం గుడిలో అభిషేకం చేసినప్పుడు అభిషేకం నీళ్ళు బయటకు వస్తాయి కదా, ఇది అలా ఉందన్నమాట. మొత్తం గుడి లోతు 60 అడుగులంట. ప్రస్తుతానికి పూర్తి చేశారు. చూడండి శిలా సంపద ఎంత బాగుందో, అది చెక్కడం చూడండి ఎంత నీట్గా ఉన్నాయంటే మనకు దగ్గర నుంచి చూస్తే డీటెయిల్గా అర్థమవుద్దండి. ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. పిల్లలకి మనం వివరించామంటే హాలిడేస్లో ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకో ముఖద్వారం వైపు వెళ్దాం. చూడండి అసలు ఎంత బాగా చెక్కారో కదా. చూడండి, ఇది ఇంకో ముఖద్వారం వైపు అనమాట. ఆ గోడల్లోంచి మర్రి చెట్లు వచ్చేసి చూడండి ఎలా ఉందో. నేను అలా పైనుంచి వెళ్తున్నానండి. ఈ పక్కన అన్నీ ఈ గోడల మీద ఇలాగ రాతలు రాశారండి. నేను అక్కడ అదే సీరియస్ అవుతున్నాను. ఎందుకు అలా రాస్తారు? మన సంపదని మనమే కాపాడుకోవాలి కదా, మన భావితరాలకు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం చూపించేలాగా ఉండాలి కదా ఇవన్నీ. చూడండి శిలలన్నీ ఎలా పాడు చేశారో, ప్రేమ గుర్తులు. ఎందుకు అలాగా? నాకు చాలా కోపం వచ్చిందండి అక్కడ. ఇక్కడేమో 2 సింహాలతోటి స్తంభం ఉందండి, ఎంత బాగుందో చూసారా. నేను అటు మొక్కం ఇటు మొక్కం పెట్టిందని అక్కడ నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మెట్లు ఉన్నాయంటండి. ఇక్కడ పైకి చూడండి, మనకు చివరి మెట్టు ఒకటే కనిపిస్తుంది, కింద ఒక రాయి ఉంది, అదొక మెట్టు. ఈ మెట్లన్నీ కూడా పడిపోయినాయి అంట. ఇది కొంచెం శిథిలావస్థలోకే వస్తుందండి. ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నారు అక్కడ కూడా. ఈ తాతగారు కూడా అక్కడ చాలా నీట్గా ఉంచుకుంటున్నారు ఎవరైనా వస్తే వివరించడానికి. చూడండి వీటి మీద చిన్న చిన్న బొమ్మలు కూడా కనిపిస్తాయి మనకి. ఆయన వేసే ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ కూడా చక్కగా ఊడ్చుకొని నీట్గా ఉంచుకుంటున్నారండి. ఆయన కొంచెం క్లీన్గా ఉంచుకుంటున్నారు. ఆయన లేనప్పుడు పిల్లలు వచ్చి ఇలా చేస్తున్నారమ్మా, నేను కాపలా కాయలేకపోతున్నానని అంటున్నారు ఆయన. ఇంకా మనం ఇటు వచ్చేస్తే చూడండి టైంపాస్ ఆడుకోవడానికి మరి అప్పట్లో ఏమో కానీ పచ్చీస్ బొమ్మలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అవి నేను అక్కడ ఏం చెప్తున్నానంటే అది ప్రాచీనమైంది కాదండి, ఈ మధ్య గీసుకున్నట్టున్నారని చెప్తున్నాను నేను అక్కడ. చూడండి ఇంకా ఇదండి ఈ మండపం గురించి విశిష్టత. నాకు తెలిసింది నేను చెప్పాను. ఇన్ఫర్మేషన్ కనుక వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ ఇంకా మా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఇంకా పిన్ని శిలాశాసనాలు ఉన్నాయి చూద్దాం పదా అని అక్కడ తీసుకెళ్తున్నాడు. అబ్బాయి అంటే మేనకోడలి హస్బెండ్ అనమాట బాబు. ఇక్కడ రా పిన్ని, ఇక్కడ నీకు శిలాశాసనాలు ఉన్నాయి చూపిస్తానని. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన ఈ గుడి తీసుకున్న తర్వాత ఇలా శిలాశాసనాలు రాపించారంటండి. ఈ ద్వారానికి ఉన్న విగ్రహాలు కూడా చూడండి ఎలా డ్యామేజ్ చేశారో. ఇదిగోండి మన దగ్గర నుంచి జూమ్ చేసి చూస్తే మనకు కొన్ని అక్షరాలు అర్థమవుతాయి. ఇది తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ గుడిని తీసుకొని గుడిని డెవలప్మెంట్కి గుడి రాజ్యాన్ని ఆయన తీసుకున్న తర్వాత శిలాశాసనాలు వేయించారంటండి. ఇక్కడ చూడండి ఏనుగు తొండంతో సింహాన్ని ఎత్తుతున్నట్టు సింహం 2 కాళ్ళ మీద నిలబడి పైన ఒక దేవతామూర్తి కూర్చున్నట్టుగా ఉంది కదా. చూడండి ఏనుగు తొండంతో సింహాన్ని లేపుతున్నట్టుగా బ్యాలెన్స్డ్గా ఉన్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి వినాయకుడి విగ్రహాన్ని ఎలా ధ్వంసం చేశారో. ఇంకా మనకు అక్కడ వినాయకుడి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం అన్నీ కూడా ధ్వంసం చేశారండి. ఇంకా ఈ ప్రహరీ గోడ చూసారా, కొండరాళ్లతో అప్పట్లో నిర్మించిన ప్రహరీ గోడ అండి. ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉంది ఇక్కడ గోడ. ఇంకా మనకు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయండి శిలాస్తూపం, పెద్ద స్తంభం అనమాట. అది లైట్ హౌస్ లాగా మనకి. అక్కడ ఒక దీపాన్ని వెలిగించేవాళ్ళు అంట. ఆ దీపం వెలుగుతున్నంతసేపు రాజ్యంలో ప్రజలు బాగున్నారు, ఎటువంటి సమస్యలు లేకుండా ఉన్నారని పైన కొండ మీద రాజులకు తెలిసేదంట. ఆ దీపం ఎప్పుడైతే ఆరిపోయేదో అప్పుడు సమస్య ఉందని కిందకు వచ్చేవాళ్ళు అంట.